కళాకారులలో చిన్న పెద్ద అనే తేడా లేదు. అది ఎసొంటి కళ అయినా సరే గొప్పదే. వాళ్ళంతా గొప్పోళ్ళే. అందుకే ఏరి కోరి మరీ కళాకారులకు సత్కారం చేస్తుంటారు చాలా మంది. సర్కారోళ్ళు కూడా అవార్డులు ఇచ్చి వాళ్ళ పేరు ఇంత పెద్దగా చేస్తుంటారు. ఇట్లనే తెలంగాణలో షేయ్ పార్టీ వాళ్ళు సర్కార్ వచ్చినాక గద్దర్ అవార్డులను తీసుకొచ్చింది. మరిగా అవార్డులు ఎప్పుడు ఇస్తారు, ఏం కథ అనేది చూడాలి కదా. చూద్దాం పారి. గద్దర్ అవార్డులని సర్కారు వాళ్ళు అప్పుడు ఎప్పుడో చెప్పిరి, మళ్ళీ ఏమనకపోయారు కదా అని చాలా మంది ఎదురు చూస్తాండ్రు. అట్లిట్లా ఇన్నొద్దులకు ముచ్చట ఓ రేవు మీదకి వచ్చింది. మంత్రులు, సినిమాల పెద్ద మనుషులు అంతా ఊకొని మాట ముచ్చట్లు చేసుకొని జూన్ 14 నాడు గద్దర్ అవార్డులు ఇవ్వాలని నిర్ణయం చేసిండ్రాట. పాత సర్కారు వాళ్ళు ఉన్నప్పుడు 10 ఏండ్ల సంది కళాకారులను పట్టించుకోలేదని, అందుకే ఇప్పుడు గద్దర్ అన్న పేరు మీద పెట్టిన అవార్డులతోని అందరిని మంచిగా ఆర్చుకుంటాం అన్నట్టు మాట్లాడిండు బట్టి సారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ మొత్తం యావత్తు కూడా హైదరాబాద్ నగరం తెలంగాణ రాష్ట్ర రాజధానిలో ఉన్నప్పటికీ దురదృష్టం దశాబ్ద కాలం వారు ఇటువంటి అవార్డులకు కానీ ఎటువంటి ప్రోత్సాహకాలు కానీ నోచుకోలేకపోయింది. విలువలతో కూడినటువంటి సమాజ నిర్మాణం కోసం బలంగా ఉపయోగపడేటువంటి ఈ తెలుగు సినీ పరిశ్రమని బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వాలు ప్రోత్సహిస్తూ వాటి ద్వారా ప్రజల సందేశాన్ని ఇప్పించాల్సినటువంటి అవసరం కూడా ఉందని ఈ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే గా నడమ కొంతమంది గద్దర్ అన్న అవార్డుల గురించి చిన్నతనం చేసినట్టు మాట్లాడినరాట. గద్దర్ అన్న పేరు మీద సినిమా వాళ్ళకి అవార్డులు ఎట్లిస్తారు అది ఇది అని గట్టిగానే మాట్లాడినరాట. అందుకే ఎవరు ఏమనుకున్నా గద్దర్ అన్న పేరు మీదనే అవార్డులు ఇస్తాం అన్నట్టు చెప్పుకొచ్చిండు మంత్రి కోమటిరెడ్డి సారు. 2011 తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ అవార్డు కార్యక్రమం గద్దర్ గారి పేరు మీద ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరం. గద్దర్ అంటే ఒక మామూలు వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి. అట్టడుగు ప్రజల నుంచి తెలంగాణ ఉద్యమం వరకు పేద ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తి కాబట్టి ఎవరైనా విమర్శలు చిన్న చిన్నవి వచ్చినా వారి పేరు మీద నెలకొల్పాలని ఒక నిర్ణయం తీసుకున్నాం మేము. అందుకనే గౌరవ డిప్యూటీ సీఎం గారు ప్రత్యేక ఎన్నో మీటింగ్ పెట్టి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇక 14 ఏండ్ల తర్వాత సర్కారు వాళ్ళు ఇస్తున్న అవార్డులు కాబట్టి ఎవరికి ఇవ్వాలి ఏం కథ అనే దాని మీద 15 మందితోని ఓ కమిటీ వేసిండ్రాట. గా కమిటీ ముచ్చట్లన్నీ జయసుధ మేడం చూసుకుంటదట. ఇప్పటికే అవార్డుల కొరకు 1000 అప్లికేషన్లు వచ్చినాయి అంటున్నారు. మరిగా చూడాలి జూన్ 14 నాడు ఎవరెవరు అవార్డులు అందుకుంటారో కానీ ఎన్నో వద్దులకు గద్దర్ అవార్డుల ముచ్చట ఓ అడుగు ముంగటికి పడ్డది అనుకుంటారా అందరూ.